దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు ఇలాగ ఉండాలి అన్నప్పుడు దేవుడికి వ్యతిరేకమైన పాపం నరుడు చేసి ఆ పాపాన్ని కట్టుకుంటాడు. పాపాన్ని కొనుక్కోవడం కాకుండా అది ఒకరితో పోకుండా అది ప్రపంచమంతా విస్తరించబడుతుంది. వాడు చేసిన చిన్న తప్పు ఒకరితో కాకుండా ప్రజలందరి మీద పనిచేస్తుంది. ఆ పాపం ప్రజల నుంచి పోవాలి, లేకపోతే మోక్షం రాదు, పరలోక రాజ్యం రాదు, దేవుడి దగ్గర ఉండే స్థలం మనకు దొరకదు. ప్రతి ఒక్కరు చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవాతి దేవుడు, అయ్యో నేను సృష్టించిన ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, వారికి నేను పరలోక రాజ్యం సృష్టించానని దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి ప్రజలందరి కోసమైన 33.5 సంవత్సరాల భూమి మీద తిరిగి అనేకుల్ని స్వస్థపరిచి మరణించి సజీవంగా తిరిగి లేస్తారు.